ప్రభుత్వాలను కూలగొట్టారు. ఇప్పుడు 400 సీట్లు గెలవాలని అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారికి 182 సీట్లు మాత్రమే ఉండే. ఏ రోజు కూడా వాళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు. ఇతర కూటముల మీద ఆధారపడి దేశంలో 2-3 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఆ రోజు వీళ్ళు అనుకున్న ఆ ఆలోచనను అమలు చేయడానికి రాజ్యాంగమైన పరిమితులు అడ్డుపడ్డాయి. ఈరోజు అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇంకెట్లయినా చేయాల్సిందే, ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే. అందుకే 400 సీట్లు కావాలని అన్ని అరాచకాలు అభ్యర్థులను భయపెట్టించి చేసుకొని ఏకగ్రీవం ఎన్నికలు చేసుకుంటారు. ఈ కాలంలో ఈ దేశంలో వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవం అవడం అంత ఆశామాసి కాదు. ఇద్దరిద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు అవుతున్నారు అంటే ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచన చేయండి. मैं साफ साफ ये कहना चाहता हूँ, इस देश का प्रधानमंत्री गृह मंत्री बहुत बड़ा जिम्मेदारी आदमी है, देश को चलाने वाले नेता लोग हैं. क्योंकि 13 साल मुख्यमंत्री था नरेंद्र मोदी जी और 10 साल प्रधानमंत्री. गृह मंत्री भी बहुत सारे सालों से राजनीति में हैं. तो ये लोग ऐसा आदत हो गए कि हर किसी को हम डरा सकते, धमका सकते, हम चुनाव जीतने के लिए हम सब कुछ कर सकते. मैं ये बात साफ कहना चाहता हूँ. उन लोग ये सोच रहे कि ये बच्चा परसों मुख्यमंत्री बने, चाहे तो दिल्ली पुलिस को भेज दिए तो डर कर ये कुछ मामला नहीं उठाने वाले, आरक्षण के बारे में ये नहीं बोलना है. ये आरक्षण हम दिए, ये संविधान हम दिए, ये संविधान बचाने का, आरक्षण को आगे ले जाने का जिम्मेदारी हमारे ऊपर है. तो जिम्मेदारी से ज़्यादा कोई जिम्मेदारी मेरे लिए नहीं है. मैं किसी के लिए, कि आपको तो पता है हम किसी को डरते या नहीं डरते, पुलिस या जेल से हम डराए नहीं तो वो सोचदार को हराए नहीं हराए आपको पता है. तो इसीलिए मैं बात साफ कहना चाहता हूँ, भाई आप बड़े जिम्मेदारी में बैठा हुआ है तो बड़े जिम्मेदारी से जवाब दो. किसी को डरा के धमकाने से कोई कुछ फायदा नहीं है. ये सब सारे एविडेंसेस बाहर नहीं बोलना, इतना ही है उन लोगों का मकसद. और क्या, अभी उन लोगों को दिक्कत यह आ गई कि पूरा देश सोच रहे, दलित, आदिवासी, ओबीसी सब लोग आज सोचने में लग गए, अरे भाई आगे अगर भारतीय जनता पार्टी को हम वोट दिए तो SC ST रिजर्वेशन एंड OBC रिजर्वेशन निकालने वाले, संविधान को बदलने वाले. तो ये नुकसान सीधा सीधा उनके घर को पहुंच रहा है. अभी चुनाव में वेलफेयर एंड डेवलपमेंट के बारे में कोई चर्चा नहीं है. ఇప్పుడు పాపం కిషన్ రెడ్డి ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో తెలియక బాధపడుతున్నాడు. నేను ఆ రోజే చెప్పిన, ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట సూరత్కు వచ్చింది, సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నది. ఈరోజు అదాని ప్రధాని ఇద్దరు సూరత్ నుంచే బయలుదేరారు ఈ దేశాన్ని తమ కబంధ హస్తాలలో పెట్టుకొని పాలించాలని. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కోసమే ఈ రిజర్వేషన్ అబాలిష్ చేయాలనుకుంటున్నారు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఈ 10 సంవత్సరాలు భర్తీ చేయలేదు. ఒకవేళ ఈ 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసినుంటే ఇందులో 15 లక్షలు స్ట్రైట్గా జనరల్ మెరిట్ వచ్చే వాళ్ళని వదిలేస్తే 15 లక్షలు SC ST OBC వెల్ ఎడ్యుకేటెడ్కి ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. అంటే తద్వారా మీరు ఆ రిజర్వేషన్లను అట్లా అన్యాయం చేసిండ్రు. రెండవది BSNL, LIC, రైల్వేస్, ఎయిర్పోర్ట్ అన్ని నేషనల్ కంపెనీస్ నవరత్నాస్ అమ్మడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదు, అవన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి ఈరోజు. సో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి 60 లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆస్తులను సృష్టించి అందులో రిజర్వేషన్లు అమలు చేసి ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇవాళ వాటన్నిటిని అమ్మడం ద్వారా ఈ దేశంలో ఉండే SC ST OBCలకే ఎక్కువ నష్టము. అవన్నీ కార్పొరేట్ కంపెనీల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఒక సంస్థ పోయిందంటే ఫస్ట్ రిజర్వేషన్లను తీసేస్తారు.
ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకి ఏముంటుంది? ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రుండే మాట్లాడుతుర్రా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన వీడియోలే మీరు లైవ్ వేసుకుంటుండ్రు. వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే?